ప్రభువైన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాక్యము సంఖ్యాకాండం 21వ అధ్యాయం 34 యెహోవా మోషేతో ఇట్లనెను, అతనికి భయపడకు. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాలం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, భయపడవద్దు అని. ఓగు రాజు బాషాను దేశపు రాజైన ఓగు వారి ప్రయాణంలో ఆటంకంగా ఉన్నప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, నీ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించి వారిని నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి వారిని దేవుడు మోషేకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియా దేవుడు బిడ్డలారా, ఈ ఉదయకాలం అనేక మంది భయాలతో, రోగాన్ని బట్టి, సమస్యను బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి దేవుడు ఈ ఆర్థిక పరిస్థితి నుంచి నన్ను బయటికి లేవనెత్తాడా, ఈ అనారోగ్య పరిస్థితి నుంచి దేవుడు నన్ను బాగు చేస్తాడా, ఈ ఉద్యోగం నేను పొందుకుంటానా, ఈ పరీక్షల్లో నేను పాస్ అవుతానా అని చాలామంది ఇలా దిగులుతూ ఆందోళనతో జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఒక వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో మరి మాట్లాడుతూ ఆయన నెరవేర్చేవాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నట్లయితే, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నీకు సహాయం చేసేది నన్ను చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను అన్నాడు. ఇలా దేనికి భయపడడం అవసరం లేదు. ఆయన నీ భయాలను తొలగించేవాడుగా ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేయవాడుగా ఉన్నాడు. ఆయన నీ పరిస్థితిని అద్భుతముగా చేయవాడు ఉన్నాడు. అంతేకాదు, నీ కుడి చేతి నేను పట్టుకుని ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాలం దేవుడు నీ పరిస్థితిని అద్భుతంగా ఆయన మలిచివాడై ఉన్నాడు. భయపడద్దు, ప్రార్థన చేద్దాం. నీ భయాలన్నీ ఆయన తొలగించి ఆయనకి సహాయం చేసి ఆయన నీ కుడి చేతిని పట్టుకుని ఆయన ముందుకు నిన్ను నడిపించేవాడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన తండ్రి, ఉదయకాలం ప్రార్థన ఏకిపిస్తున్నటువంటి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆందోళన, భయములను తొలగించి అనారోగ్య పరిస్థితిని విడిపించండి. నీ పరలోక ద్వారాలు తెరిచి చక్కలు తీర్చి నీ బిడ్డలైన వారు దీవించి ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాము. మై గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక.